ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. 2024వ సంవత్సరం ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తూ మనకు తెలిసి తెలియని ఎన్నో ఆపదల నుంచి రక్షించి జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేనున్నాను, అగ్నిలో పడి నీ వెళ్ళినప్పుడు నేనున్నానని చెప్పినట్టుగా లోయ అనుభవంలోను, పర్వత అనుభవంలోను, ప్రతి అనుభవంలోను కూడా మన చేతిని ఆయన చేతిలో తీసుకుని నడిపించి ఈ 2025వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఎందుకంటే ఈ సమయాన్ని చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. వారికంటే మనం ఏదో శ్రేష్ఠులు మన కాదు, కానీ ఇంకా ఆయన ఉచితమైన కృప మన పట్ల ఉన్నది కాబట్టి సజీవ లెక్కలు ఉన్నాం. సజీవ లెక్కలు ఉంచినందుకు ఒక ప్రక్క ఆయనకి స్తుతులు చెల్లించుకుంటూ మనకు అప్పగించిన పని త్వర త్వరగా చేయటానికి సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉందాం. ఈ రోజు మూలవాక్యం చూస్తే హెబ్రీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమై ఉండి తన మహత్వ గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ప్రేమ మడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమృష్గా మరొక్కసారి నాయన చిన్న మందగా ఈ జూమ్ మీటింగ్ ద్వారా కలుసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీద నీ ఉచితమైన కృపల్లో విన్నాను తండ్రి. నీ బిడ్డ జ్యోతి గారికి నాయన నీవు ఇచ్చిన ప్రేరణను బట్టి ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి అనేకులకు సువార్త ప్రకటించగలిగే కృప నీవు అనుగ్రహించినందుకు వందనాలు. దయగల మా ప్రభ, ఇక్కడ చేరి ఉన్న చిన్న మందను భయపడకమని చెప్పిన ప్రకారం మాతో మాట్లాడండి, నడిపించండి. వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా నన్ను వరుగుపరిచి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని, కార్యాంతమని నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేమని, ఏ రకమైన అవాంతరం లేకుండా నీ కాపుదల ఉంచమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి దేవునికి వందనాలు. మీ అందరికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అండి. మరి 2025లో ఫిబ్రవరిలో రాసిన పత్రిక ధ్యానించడం అనేది ఆ ఎందుకో చాలా సంతోషంగా నాకు అనిపించింది. ఎందుకంటే పౌలు గారు ఈ పత్రిక ఫిబ్రవరికి రాసేటప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతానికంటే అవే పరిస్థితులు కాకపోయినా అట్లాంటి పరిస్థితులు ప్రస్తుత ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి ఒక విశ్వాసగా మనం సువార్త ప్రకటించేటప్పుడు అనేక ప్రశ్నలు, అనేక ఛాలెంజెస్ మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుని సహాయంతో పౌలు గారు ఎట్లాగైతే పరిష్కరించుకుంటూ వెళ్ళి తన తుది రక్త బిందు చిందే వరకు కూడా దేవుడు తనకు అప్పగించిన పని అధికారులు ఎదుట, రాజులు ఎదుట, ప్రధానులు ఎదుట నేను నిలువబెట్టుకునే సాధనం అని చెప్పి ఛాలెంజ్ చేసి యేసుక్రీస్తు పౌలు గారి గురించి చెప్పిన మాట అవును నిజమే అన్నట్టుగా పౌలు గారు చేయగలిగారు. పౌలు గారి పత్రికలు ధ్యానిస్తున్న మనం అంత కాకపోయినా మనకిచ్చిన తలాంతిని బట్టి కొంతవరకైనా ఆ రెండవ రాకడకు సిద్ధపాటు కలిగిన వారంగా చేయటానికి దేవుడు మనకి కృప అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ హెబ్రీ పత్రిక రాసింది ఎవరు అనేది అంటే ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అని చెప్పి హెబ్రీలు రాసిన పత్రిక అని పెట్టారు. కానీ ఈ హెబ్రీ పత్రిక పౌలు గారు రాశారా లేదా అని చాలా తర్జన భర్జనలు జరిగినాయి. బర్నబా రాశాడా, సైలస్ రాశాడా, లేకపోతే అపోల్లో రాశాడా, తిమోతి రాశాడా, మరొకరు రాశారని చాలా తర్జన భర్జనలు జరిగినాయి. కానీ పౌలు గారు రాసినా, మరొకరు రాసినా, బర్నబా రాసినా, సైలస్ రాసినా, ఎవరు రాసినా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా వ్రాయలేరు. కాబట్టి ఇది పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి పత్రిక. 13 అధ్యాయాలు ఉంది. ఇది పత్రిక అనేకంటే ఒక గ్రంథంగానే దీన్ని మనం పేర్కోవచ్చు. కాలం క్రీస్తు శకం 70కి ముందు వ్రాసారని చెప్పి నిర్ధారించారు. ఎందుకంటే మరి 70లో టైటస్ అనే చక్రవర్తి యెరూషలేం దేవాలయాన్ని పడగొట్టిన సందర్భం తెలుసు కదా మనకి. ఆ విషయాలు ఏమి కూడా ఇక్కడ లేవు. ఆ తర్వాత అర్పించినటువంటి అనుదిన బలి అర్పణల గురించి కూడా ప్రస్తావించలేదు. కాబట్టి క్రీస్తు శకం 70కి ముందే ఈ పత్రిక వ్రాసి ఉంటారని చెప్పి పండితులు, థియాలజిస్టులు నిర్ధారించడం జరిగింది. ఈ పత్రిక ఎవరికి రాశారు? యూదా మతం నుండి క్రైస్తవ మతంలోనికి వచ్చి
తిరిగి వెళ్ళిపోవటం లేక సందిగ్ధం, ఇంకోటి ఏంటంటే క్రీస్తుతో పాటు దేవదూతలను ఆరాధించడం అనే 3 సమస్యలు అక్కడ ఉన్నాయి. యూదా మతం నుంచి క్రైస్తవ మతం స్వీకరించారు. స్వీకరించిన తర్వాత వాళ్ళు వాళ్ళకి సందిగ్ధ అవస్థలో పడ్డారు. ఏంటంటే చాలా శ్రమలు ఎదురైనాయి వాళ్ళకి. రోమిలకు రాసిన పత్రికలు మనం చూసాం కదా, విపరీతమైన శ్రమలు. ఎందుకంటే చక్రవర్తిని దేవుడుగా పూజించాలని, చక్రవర్తిని కాకుండా మరి ఎవరిని పూజించిన శిరచ్ఛేదనం జరుగుతుందని చెప్పి ప్రకటించబడినటువంటి రోజులు అవి. కాబట్టి మనం క్రీస్తుని అంగీకరించాము, అయితే బహిరంగంగా అంగీకరించాలా అన్నదాన్ని పౌలు గారు చెప్పారు. ఎవరైతే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు మాత్రమే రక్షణ పొందుతారని. కాబట్టి బహిరంగంగా ఒప్పుకొని తీరాలి. బహిరంగంగా ఒప్పుకొని తీరితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయని ఒక భయం. ఆ తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే వాళ్ళకి యేసుక్రీస్తుని ఒక్కడే ఆరాధించడమా, లేకపోతే మిగిలిన దేవదూతలను కూడా మనం ఆరాధించాలని కొంతమంది బోధకులు, అబద్ధ బోధకులు అవనివ్వండి, దుర్బోధకులు అవనివ్వండి, అబద్ధ ప్రవక్తలు అవనివ్వండి చెప్తూ ఉన్నారు కదా. దేవదూతలను కూడా యేసుక్రీస్తు సమానంగా మనం ఆరాధించాలి. ఈ 3 సమస్యలు వాళ్ళకి ఏంటంటే బహిరంగంగా మన క్రైస్తవ్యంలోకి వచ్చాము, బహిరంగంగా ప్రకటించాలా. చక్రవర్తిని మాత్రమే పూజించమని చెప్తున్న రోజుల్లో యేసుక్రీస్తుని మేము రక్షకుడిగా అంగీకరించి ఆయన్నే సేవిస్తాం, ఆయన్నే ఆరాధిస్తాం అని చెప్పడం హృదయానికి సంబంధించింది. బహిరంగంగా మనం ఒప్పుకోవాలా అనేది ఇప్పుడు కూడా చాలా మంది ఇట్లాంటి వారు ఉన్న రహస్య క్రైస్తవులు, ముఖ్యంగా మన భారతదేశంలో రహస్య క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. వచ్చే ఫెసిలిటీస్ పోతాయనో, లేకపోతే సంఘ బహిష్కరణ జరుగుతుందనో, లేకపోతే వాళ్ళ పిల్లలకు వివాహాలు జరగను, సోషల్ స్టేటస్ పోతున్నాను, సో మెనీ థింగ్స్. వాళ్ళకి చాలా ఆటంకాలు ఉన్నాయి బహిరంగంగా ఒప్పుకోవటానికి. కాబట్టి బహిరంగంగా ఒప్పుకోవాలా అనేది ఒకటి. రెండోది ఏంటంటే యేసుక్రీస్తును మాత్రమే సేవించి ఊరుకోవాలా, దేవదూతను కూడా ఆరాధించాలా, క్రీస్తుతో పాటు దేవదూతను కూడా ఆరాధించాలా అని వారికి ఒక సందిగ్ధంలో పడ్డారు. అట్లాంటి వారిని ఉద్దేశించి రాసినటువంటి పత్రిక. అయితే ఎందుకు పౌలు గారు తనను తను మరుగుపరుచుకున్నారు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే ఆయన రాసేటప్పుడు ప్రతి పత్రికలోనూ కూడా యేసుక్రీస్తు దాసుడనైన నేను అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. యేసుక్రీస్తు పిలిచిన పిలుపుని బట్టి ఏర్పాటైనటువంటి దాసుడనని ఏదో ఒకటి అడ్రస్ చేసుకుని రాయటం అనేది జరిగింది. ప్రతి పత్రికలో ఆయన రాసిన దగ్గర ఆయన రాస్తున్నట్టు. అయితే హెబ్రీ పత్రిక వచ్చేటప్పటికి ఆయన పౌలను నేను అనే మాట ఎక్కడా ఉపయోగించలేదు. దీనికి కారణం ఏంటంటే మొట్టమొదటి కారణం యూదులకి పౌలు గర్భశత్రు. పౌలు రాశాడు అని తెలిస్తే ఆ పత్రిక వెంటనే తీసి వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా బయట పడేస్తారు. ఈయన పౌలు గారికి కావాల్సింది ఏంటంటే ఈ పత్రికలోని అంశాలు, ఈ పత్రికలోని సారాంశం యూదులకు వెళ్ళటం ముఖ్యమైనది. కానీ ఆయన పేరు ప్రతిష్టలు పెంచుకోవాలని మాత్రం ఆయన ఎప్పుడూ ఆయన సర్వీస్లో ఎక్కడా చేయలేదు. తర్వాత రెండో అతి ముఖ్యమైన కారణం ఏంటంటే తన తోటి సహోదరులైనటువంటి యూదులు రక్షింపబడాలని పౌలు గారికి హృదయాభిలాష, ఆసక్తి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. నా సహోదరులు రక్షింపబడాలని నా హృదయాభిలాష అని చెప్పి 10వ అధ్యాయంలో అంటాడు. వారు మంచి వాళ్లే, దైవ భక్తి కలిగిన వారే, వారు దేవుని వెంబడిస్తున్నారు. కానీ వారి జ్ఞానము దైవాసక్తితో సంబంధించింది కాదు, లోక సంబంధమైంది అని చెప్పి అక్కడ చెప్పి, నా సహోదరులు రక్షింపబడటానికి ఒకవేళ నేనే గనక ఆటంకంగా ఉంటే, ప్రభువు నుంచి నేను దూరంగా వెళ్ళిపోవటం, నేను ఒక్కడే పక్కకి వెళ్ళిపోతే వాళ్ళందరూ యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందుతారు అంటే వాళ్ళ గురించి నేను ప్రభు నుంచి వేరైపోవటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ప్రభు సన్నిధిని అనుభవించడానికి నేను దూరంగానే ఉంటాను. నా సహోదరులు రక్షింపబడటం నాకు కావాలని చెప్పి చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో ఆ రోమిలు రాసిన పత్రికలు మనం చూస్తాం. కాబట్టి ఆయనకి ఏంటంటే ఇక ఒకటే మార్గం, ఒక మంచి పత్రిక రాయాలి. ఆ పత్రికలో తాను చెప్పదలుచుకున్న అంశాలన్నీ రాయాలి, కానీ తన పేరు మాత్రం అక్కడ ఉండకూడదు. తన పేరు ఉంటే ఎట్టి పరిస్థితులను కూడా యూదుల పత్రిక చదవరు. తను అనుకున్న లక్ష్యం అనేది నెరవేరదు. కాబట్టి తనను తాను మరుగుపరుచుకున్నాడు ఆయన. అదే విధంగా పర్పస్ ఏంటి, ఎందుకు ఈ పత్రిక రాశాడంటే
యూదులపై అపారమైన ప్రేమ ఉండటమే కాకుండా వాళ్ళ రక్షణ గురించి పరితపించిపోయే వ్యక్తిగా అదే సమయంలో అన్యజనులకు కూడా ఈ పత్రిక వ్రాయటం అనేది జరిగింది. అన్యజనులకు కూడా ఈ పత్రిక అనేది వ్రాయటం జరిగింది. ఎందుకంటే యూదులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎలాగో చిన్నప్పుడు సున్నతి పొందారు. ఇక్కడికి ఈ మార్గంలోకి వచ్చేటటువంటి అన్యజనులను వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు సున్నతి పొందితేనే కానీ మీరు ఈ మార్గంలో రావటానికి వీలేదు, క్రైస్తవ మార్గాన్ని స్వీకరించడానికి వీల్లేదు, మీరు క్రైస్తవులుగా పరిగణించబడటానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. అన్యజనులందరికీ కూడా ఇది ఒక పెద్ద అడ్డురాయిగా గుదిబండగా అయిపోయింది. అపోస్తల కార్యాల గ్రంథం 15 అధ్యాయుల దీని గురించి మనం ధ్యానించుకున్నాం. చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు దగ్గరికి యెరూషలేం వెళ్తాడు. యెరూషలేంలో యాకోబు గారు చాలా చక్కగా క్లారిటీ ఇస్తారనమాట. ఏంటంటే సున్నతి అనేది ముఖ్యం కాదు, యేసుక్రీస్తుని హృదయంలో అనుసరించడమే అని చెప్పి, పడిపోయిన దావీదు గుడారాలు లేవనెత్తాలి, అందులోకి అనేక మంది వస్తారని చెప్పి ఆమోస్ గ్రంథంలో 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వచనాలు కూడా కోట్ చేసి, ఎందుకంటే వాళ్ళకి పాత నిబంధన అంటే చాలా మక్కువ కాబట్టి యూతులకి, అక్కడ ఆ వచనాన్ని కోట్ చేసి సున్నతి అనేదే ముఖ్యం కాదు, వాళ్ళు హృదయపూర్వక ఆజ్ఞలు స్వీకరించి హృదయపూర్వక మార్గాన్ని అనుసరిస్తే చాలు అని చెప్తారు. అయినప్పటికీ కూడా యూదులు ఏం చేస్తున్నారంటే, మీరు సున్నతి పొందితేనే కానీ ఈ మార్గంలోకి మీరు రావడానికి వీల్లేదని చెప్తున్నారు. అయితే అన్యజనులు సున్నతి పొందడానికి అనేకమైన అవాంతరాల రోజుల్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉండే. నాకు ఇది చెప్తుంటే మన భారతదేశంలో కూడా ఈ మధ్య ఎక్కువగా ఎదురవుతున్న సమస్య, ఒక ఒక 15 మంది సెలబ్రిటీస్, అంటే సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు, అటు ఫైనాన్షియల్ గాను సోషల్ స్టేటస్ లోను ఎంతో వెల్ ఎస్టాబ్లిష్ అయినటువంటి సెలబ్రిటీస్ మనొక డిబేట్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే అందులో ఒక ఆమె చెప్తుంది, ఆమె కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆవిడ అప్పర్ కాస్ట్ నుంచి వచ్చింది. ఆవిడకి యేసుక్రీస్తు అంటే అపారమైనటువంటి విశ్వాసము, నమ్మకము, ఏదైనా చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నటువంటి సిద్ధ మనస్కురాలు. ఆమె ఒప్పుకున్న తర్వాత బాప్టిజం తీసుకుంది, బొట్టు పెట్టుకోవటం మానేసింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువర్గం ఎవ్వరూ కూడా దానికి అంగీకరించలేదు. కానీ ఈమె అవకాశం ఉన్నప్పుడల్లా ఫోన్లో మాట్లాడటము, లేకపోతే ఏ సందర్భం వచ్చినా కూడా వాళ్ళకి యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తూ వచ్చింది. కొంతమంది మరీ ఛాందస భావం లేని వాళ్ళు ఆమెని యాక్సెప్ట్ చేస్తున్నారు, వింటున్నారు. అయితే ఆమెకు సొంత మేనమామ చాలా సీరియస్ దీంట్లో సిక్ అయి ఉన్నారు. ఆవిడకి మేనమామ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయాలని ఉంది. ఒక మిరకల్ చేస్తాడు దేవుడు, నా మేనమావ జీవితంలో ఒక మిరకల్ చేస్తాడు, కాబట్టి నేను వెళ్ళి అక్కడ ప్రేయర్ చేయటం ద్వారా అనేక మంది యేసుక్రీస్తుని తెలుసుకుంటారు. ప్రభువా, నేను అక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళి ప్రేయర్ చేయాలి, నీ అద్భుత కార్యం నా మేనమామ పట్ల జరిగించని ఆవిడ ప్రార్థన చేసుకుంది. అయితే అక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే, ఆమెని రావటానికి వాళ్ళు ఒకే అభ్యంతరం పెట్టారు, నువ్వు వచ్చి ప్రేయర్ చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ నువ్వు బొట్టు పెట్టుకోకుండా వస్తే మాత్రం నిన్ను మా గుమ్మలోకి రానివ్వని చెప్పన్నారు. అంటే ఆవిడ చాలా తీవ్రంగా రాత్రి అంతా ఉపవాసం ఉండి దేవుని దగ్గర గోజాడుతూ ప్రార్థిస్తూ, ప్రభువా, నాకు ఈ సంకట పరిస్థితి ఏంటి, నిజంగా నా మేనమావ బాగుపడతాడు, స్వస్థత ఇస్తావు, నువ్వు స్వస్థత ఇచ్చే దేవుడు, నీకు సమీపంగా ఉండి మొరపెట్టేవారు మొర ఆలకించే దేవుడు, నేను ఒక మంచి సదుద్దేశంతో నా బంధుజన వర్గం అంతా కూడా నిన్ను తెలుసుకోవాలని నేను ఆరాటపడుతున్నాను, ఈ బొట్టు అనేది నాకు ఆటంకంగా ఉంది, ఏం చేయమంటావు ప్రభు అని చెప్పి ఆ రాత్రి అంతా కన్నీటి ప్రార్థన చేసుకుని ఆవిడే డిసైడ్ అయ్యి అక్కడ వరకు వెళ్ళి ఆ గుమ్మం దగ్గర చిన్న స్టిక్కర్ లాంటిది అంటించుకుని వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి అద్భుతమైన ప్రార్థన చేసిన ఆవిడ. చేసిన తర్వాత ఈవినింగ్ ఆవిడ ఉన్నప్పుడే వాళ్ళ మేనమామకి స్వస్థత కలిగింది. అందరూ కూడా అబ్బో, యేసుక్రీస్తు ప్రార్థన అంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటుందా, ఎంత అసలు ఈయనప్పుడప్పుడే లేచి తిరగటం కూడా లేవటం కూడా అనుమానమే, మంచానికే ఇదైపోతారని చెప్పి అనుకున్న వ్యక్తి లేచి కూర్చుని నాకు భోజనం పెట్టండి అని చెప్పి మరీ తింటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మహాదేవుడు, ఆయన దగ్గర స్వస్థత ఉంది, రక్షణ ఉందని చెప్పి వాళ్ళు విశ్వసించారు. విశ్వసించిన తర్వాత ఆవిడ్ని సువార్త చెప్పమన్నారు. చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బొట్టు తీసేసి, ప్రభువా, నీ దృష్టిలో నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించు, నీ దృష్టిలో నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించు,
నా బంధువర్గం అంతా కూడా నీ వైపు చూడాలి. వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా నిన్ను అంగీకరించినప్పుడు వాళ్ళు పెట్టుకోరు, నన్ను పెట్టుకోవద్దని చెప్తారు. కానీ వాళ్ళకి అర్థమయ్యే వరకు నేను ఈ పని చేయవలసి వచ్చింది, నన్ను క్షమించని ప్రార్థన చేసుకున్నట్టు ఆవిడ కన్నీటితో సాక్ష్యం ఇస్తూ ఉంది. అట్లాంటి సాక్ష్యాలు నేను ఆ రోజు చాలా విన్నాను. నిజమే, ఈవేళ భారతదేశంలో చాలా ఇది ఒక పెద్ద సమస్య అయింది. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, నేను గ్రీసు దేశస్తుని రప్పించుకోవటానికి గ్రీసు దేశస్తుగా ఉన్నాను, అన్యుడిని రప్పించుకోవటానికి అన్యుడిగా ఉన్నాను. ఏదైతే ఏంటి, వాళ్ళని నా దగ్గరికి రప్పించుకోవటమే నా ముఖ్య ఉద్దేశం అని చెప్పి పౌలు గారు అన్నారు. అదే నాకు గుర్తొచ్చింది ఆవిడ చెప్తూ ఉన్నప్పుడు. నిజమే, దీని గురించి మరి ఏదన్నా ఉన్నత స్థాయిలో చర్చించి, ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం పెట్టుకోమన్నా పెట్టుకోరు, ఎలాగో తీసేస్తారు. కానీ అది ముందుగా ఫస్ట్ గా మనం అది పెట్టేటప్పటికి వాళ్ళు రావటానికి, దేవుని గురించి ప్రచురణ చేయటానికి, బహిరంగంగా ప్రార్థించుకోవటానికి కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి ఇప్పుడు. అందుకనే చాలా మంది రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్తున్నారు. విశ్వసించిన వాళ్ళు కూడా ఏంటంటే, వాళ్ళు ఆ నిబంధన పెట్టలేదు, అక్కడ బొట్టు తీసేయమన్న నిబంధన పెట్టలేదు రోమన్ క్యాథలిక్. కాబట్టి చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఇంకా పాత పద్ధతిలోనే ఆ పూజా ద్రవ్యాలు వేయటం, తర్వాత పర్గటరీలో ఉన్న ఆత్మల గురించి ప్రార్థించడం, ఇంకా టెడ్జలు మార్టిన్ లూథర్ సంస్కరణ చేయకముందు ఎట్లాంటి పరిస్థితి ఉందో ఇంకా ఆ పరిస్థితుల్లోనే చాలా మంది కొనసాగుతున్నారు. నేను ఈ మధ్య ఒక 4 ప్రేయర్స్ కి ఆర్సీఎం వాళ్ళు కండక్ట్ చేసిన ప్రేయర్స్ కంటే మా బంధువర్గంలో ఉన్న ఆర్సీఎం వాళ్ళ ప్రేయర్స్ వెళ్ళాను. నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఫాదర్స్ ఎదురుగుండానే చెప్పాను, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక ఇంచు కూడా అతని ఆత్మ స్థితి మనం మార్చలేం కదా, మీరు ఎందుకు ఇట్లాంటి బోధలు చేస్తున్నారని చెప్పి. కానీ జనం ఏంటంటే, యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారు, ఆరాధన చెయ్యాలి, వాక్యం వినాలి, ప్రార్థించాలి అని చర్చికి వెళ్ళాలని ఉంటుంది. కానీ ఆ బొట్టు తీసేయటం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కూడా ఈ వీళ్ళ గురించి నేను చదువుతుంటే ఆవిడ చెప్పినటువంటి టెస్ట్ మనీ అనేది నాకు ఆ ఆ ఇబ్బంది అనేది, ఆవిడ వచ్చినటువంటి సాక్ష్యం గురించి ఆవిడ వచ్చినటువంటి ఆ సాక్ష్యం నేను నిజమే, ఒకేసారి మార్పు సమాజంలో వచ్చేయాలంటే రాదు. కాబట్టి పౌలు గారు, అందుకనే పేతురు గారు కూడా కుడి చేయి ఇచ్చి, అంటే ప్రోత్సహించి, నువ్వు అన్యజనులకి బోధించు అని చెప్పి పంపించడం జరిగింది. అన్యజనుల నాడి పౌలు గారు పట్టుకున్నంతగా మరొకడు పట్టుకోలేరని పేతురు గారు కూడా తెలుసు. కాబట్టి ఈ పత్రిక ఎందుకు రాశారు అంటే, మీరు అన్యజనుల ఆ సున్నతి విషయంలో అంతగా ఇబ్బంది పెట్టవద్దు. సున్నతి అనేది హృదయానికి జరగాలి. మన రోమీలకు రాసిన పత్రికలో చాలా క్షుణ్ణంగా దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సున్నతి అనేది హృదయానికి జరగాలి తప్పించి, అదేదో భౌతిక పరమైనటువంటి సున్నతి వల్ల దానివల్ల ప్రయోజనం, నీటి బాప్తిస్మా, చిలకరింపు బాప్తిస్మా, లేకపోతే పాత పద్ధతిలో ఉన్న సున్నత. మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలు అందరూ కూడా సున్నతి చేసుకున్న తరువాతే వాళ్ళు, ఆకాన్ అనే వ్యక్తి ఆ నిషిద్ధమైన వస్తువును దాచిపెట్టి వంశాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అతని హృదయాన్ని సున్నతి జరగల. ఇస్రాయేలీలు అందరూ కూడా అంతకు ముందు చాప్టర్లోనే సున్నతి పొందినట్టు చూస్తాం మనం. ఆ సున్నతి పొందారు, ఎరికో గోడల్ని పడగొట్టారు, దాన్ని వశం చేసుకున్నారు. కానీ వాళ్ళ హృదయాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోయారు. కాబట్టి వెంటనే వాళ్ళకి ఏమైందంటే ఆశ, లోక సంబంధమైన ఆశ, అది పోవాలి అంటే చిలకరింపు బాప్తిస్మా, ముంచుడు బాప్తిస్మా, మరొక బాప్తిస్మా సున్నతి అని కాదు, కానీ హృదయానికి సున్నతి. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన అనేక మంది హృదయాలను చిలకరించును అంటాడు. హృదయాలను చిలకరించడం అంటే వాక్యం ద్వారా ఆ మార్పు అనేది రావాలి. రూపాంతరం చెందినటువంటి మనస్సు అని చెప్పి అంటాం కదా. నవీన స్వభావం ధరించండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు. మీ చిత్త వృత్తి అన్న మార్పు కలిగిన వారై నవీన స్వభావము ధరించుకోనండి అని చెప్తాడు. ఆ నవీన స్వభావం ధరించుకోవాలి. కానీ అయితే ఇట్లాంటి విషయాలు కాంట్రవర్సీ కాబట్టి మనం అది రైటు ఇది తప్పు అని మనం చెప్పలేము. కానీ ప్రార్థిద్దాం. అనేక మంది ఒక విషయాన్ని బట్టి దూరం అవుతున్నారు దేవుడి దగ్గర రావటానికి. ఆ దూరాన్ని తగ్గించే మార్గం దేవుడే చూపిస్తాడు. ఆ మార్గం, ఆ ఆటంకాలు తొలగింపడి వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రావాలి. దేవుణ్ణి మనం ఆరాధించినట్టే ఆత్మతో సత్యంతో ఆరాధించేటటువంటి అవకాశం వాళ్ళకి కల్పించాలి. అందుకని పౌలు గారు మనసులో చాలా వ్యధ చెందుతూ, వస్తున్న అన్యజనులను వీరు ఆటంకపరుస్తున్నారు. యేసుక్రీస్తే ఒక టైంలో అంటాడు కదా, మీరు ఒక విశ్వాసం తీసుకురావటానికి ఎన్నో మైళ్ళ దూరం వెళ్తారు, తీరా అతను మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీరేం చేస్తారు, అతన్ని రాయి కట్టి నీటిలో పడదోసేస్తారంటే మీరే ఆటంకంగా ఉంటారు వచ్చే విశ్వాసం అని చెప్పి. కాబట్టి యూదులు
అంత ఆటంకంగా ఉన్నారు కాబట్టి పౌలు గారు ఆలోచించి ఈ పత్రికలో అన్యజనులు ఉద్దేశించి కూడా సున్నతి అనేది బాహ్య సున్నతి ప్రాధాన్యత కాదు అని చెప్పి ముందు ముందు అధ్యాయులు మనం చూస్తాం. అదే విధంగా ఈయన రాసిన స్థలం ఇటలీలో రాశాడు, ఎందుకంటే ఇటలీలో ఉన్న వారికి వందనాలు అనేది చెప్పడం జరిగింది. ఇంకా ఈ అధ్యాయంలో నుంచి 2వ అధ్యాయం 18వ వచనం వరకు కూడా స్ట్రెస్ చేసి చెప్పిన విషయం ఏంటంటే ఆయన కుమారుడు, ఆయన అన్నిటికీ వారసుడు, యేసుక్రీస్తు కుమారుడు, ఆయన అన్నిటికీ వారసుడు అని చెప్తూ శ్రేష్టమైన హెచ్చరికలు 5 హెచ్చరికలు ఉంటాయి ఈ హెబ్రీ గ్రంథంలో. నేను మొట్టమొదట జూమ్ లో వాక్యం చెప్పడం ప్రారంభించినప్పుడు ఆ హెచ్చరికల గురించి చెప్పడం అనేది అంటే త్వరగా చెప్పడం జరిగింది. సాధ్యమైతే మనం హెబ్రీ పత్రికలు ఈ 5 హెచ్చరికలను కూడా మనం ధ్యానించుకుందాం. ఈ 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మాత్రమే ఈ రోజు ధ్యానించుకుందాం, ఎందుకంటే ప్రతి వచనం ధ్యానించవలసిన అంశం ఉంది కాబట్టి మిగిలిన 9 వచనాలు నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం అయితే ధ్యానించుకుందాం. పూర్వకాలం మందు 1వ వచనం చూస్తే, పూర్వకాలం మందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన అంటున్నాడు పూర్వకాలం మందు నానా విధములుగా మాట్లాడంటే ఎలా మాట్లాడాడు? ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, యెహోషువతో మాట్లాడాడు. ప్రవక్తలైనటువంటి ఏలియా, సమూయేలు, ఎలీషా వంటి ప్రవక్తలతో మాట్లాడాడు. అదే విధంగా మలాకి ప్రవక్త వరకు కూడా ఆయన స్వరం వినిపించడమో, దర్శనం రావటమో, లేకపోతే దూతను పంపించడమో. దానియేలు జీవితంలో చూస్తే అతను ప్రార్థించడానికి మోకరించిన వెంటనే గబ్రియల్ దేవదూతను పంపించాడు. దానియేలు, నువ్వు బహు ప్రియుడు గనుక నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టగానే దేవుడు నన్ను పంపించాడు, కానీ కొన్ని ఆటంకాల వల్ల నేను అనుకున్న సమయాన్ని రాలేకపోయినని చెప్పి ఆ 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. అలాగే అబ్రహాం దగ్గర నుంచి 12వ అధ్యాయం దగ్గర చూస్తే 12వ అధ్యాయంలోను, 15వ అధ్యాయంలోను, 17వ అధ్యాయంలోను, 19వ అధ్యాయంలోను అనేక సార్లు వాక్యం రూపంలోను, దూత రూపంలోను, స్వర రూపంలోను, అదేవిధంగా 18వ అధ్యాయులు యెహోవా అతనితో మాట్లాడనని కూడా ఉంటుంది. అలాగే అబ్రహాం దర్శనం. ఇక యాకోబు విషయానికి వస్తే మనం ఆదికాండం 28వ అధ్యాయంలో ఆ బేతేలు అనే ప్రాంతంలో ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక కళ, ఆ కళలో ఒక నిచ్చెన, ఆ నిచ్చెన మీద దేవదూతలు పైనుంచి క్రిందికి, క్రింది నుంచి పైకి వెళ్ళటం చూడటం. ఇది పరలోకపు గవిని అని చెప్పి యాకోబు దానికి పేరు పెట్టడం. ఆ దర్శనం అంతా కూడా మనకు తెలుసు. అలాగా సమూయేలుకి దర్శనం, యెహోషువకు దర్శనం, మోషేకైతే నిర్గమకాండం 3వ అధ్యాయంలో అగ్ని మధ్య నుంచి ఆ పొద మండుతున్నదే గాని కాలిపోలేదని చెప్పి నాయకత్వానికి సిద్ధపరచడానికి మోషేకి కనపడటం జరిగింది. అదేవిధంగా 14వ అధ్యాయంలోనూ అనేక సార్లు మోషేతో మాట్లాడినటువంటి దేవుడు 19వ అధ్యాయంలో మాట్లాడాడు. 33వ అధ్యాయానికి వచ్చినప్పటికి అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఒక మనుషునితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడాడు. అట్లాగా చివరి ప్రవక్త వరకు కూడా ఈ స్వరం వినిపించడం, దూతను పంపించడం అనేది జరిగింది. ఇక మలాకి తరువాత 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. దేవుని స్వరం అనేది మనకి వినపడలేదు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తే సమూయేలు దర్శనాన్ని స్వీకరించలేకపోయాడు, ఎందుకంటే తనకు తెలియదు. ఎందుకంటే అప్పటికి చాలా కాలం నుంచి దేవుడు మాట్లాడటం, స్వరం వినిపించడం మానివేశాడని ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే 400 సంవత్సరాలు దేవుడు తన స్వరాన్ని వినిపించలేదు, తన దూతను పంపించలేదు, ఏమి లేదు. ఆ తర్వాత తన కుమారునితో ద్వారా మాట్లాడాడు. తన కుమారుని ద్వారా మనకు అందరికి తెలిసింది ఎలా మాట్లాడాడు. ఆయన నరవతారిగా వచ్చి యేసుక్రీస్తు రక్షకుడిగా తన కుమారుని పంపించి తన కుమారు చేత మాట్లాడించాడు. తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా మాట్లాడించడం జరిగింది. ప్రవక్తల ద్వారా మాట్లాడిన తర్వాత ప్రవక్తలు వాళ్ళగా ప్రవచించలేదు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆత్మ ప్రేరేపణ వల్ల ప్రవక్తలు మాట్లాడారు. ఏ ప్రవక్త మాట్లాడినా కూడా ఆత్మ ప్రేరేపణ వల్లే మాట్లాడారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే ఎలీషా ప్రవక్త మనందరికీ తెలుసు. ఓసారి కొండ ప్రాంతంలో ఎలీషా తన శిష్యుడు గేహాజీ ఉంటారు. ఆ దూరం నుంచి ఆ షునేమీరాలు రావటం చూస్తాడు ఎలీషా. ఈమె ఏదో వ్యాకులతతో వస్తుంది, కానీ ఈమె ఎందుకు అలా వస్తున్న దేవుడు నాకు
తెలియచేయలేదు అంటాడు గేహజీతో. నువ్వు వెళ్ళి కనుక్కునిరా, వాడుకున్న బాధ ఏంటంటే, ఎంతటి ప్రవక్తకైనా కూడా దేవుడి విషయాన్ని వెల్లడి పరిస్తేనే గాని ఆ విషయం వాళ్ళకి తెలియదు. ప్రవక్త ప్రవచించాడు అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ, దేవుని స్వరం వినపడటం. నేను పెందలకడనే లేచి నా ప్రవక్తలు చెప్పానంటాడు ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో కూడా. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథంలో నీవు చక్కగా నిలువమని చెప్పి నన్ను ఆత్మచేత కొనిపోయి ఆ కేబారు నది తీరాన నిలబెట్టి మాట్లాడాడని చెప్పి యెహెజ్కేలు అంటాడు. అలా ప్రతి సందర్భంలో కూడా ఒక ప్రవక్త ప్రవచించాడు అంటే దేవుని ఆత్మ ద్వారానే. అగబు అని ఇచ్చిన ప్రవక్తను చూస్తాం మన అపోస్తల కార్యాల గ్రంథంలో. రెండు సార్లు ప్రవచించాడు. రెండు సార్లు అతను ఈ భూలోకం అంతటికి పెద్ద కరువు సంభవించబోతోంది, భూకంపం రాబోతుందని చెప్పాడు. ఇంకో ప్రవచనం ఏంటంటే, పౌలు యెరూషలేము కనుక వెళితే అతను ఈ విధంగా చేతులు కాళ్ళు కట్టి అతన్ని చంపేస్తారని చెప్పి ఈ 2 సార్లే దేవుడు అతన్ని వాడుకున్నాడు. కాబట్టి ఆయా సందర్భాల్లో పెద్ద పెద్ద ప్రవక్తలే వక్తలకి ఎవరినైనా వాడుకోవచ్చు దేవుడు, ఎవరినైనా వాడుకోవచ్చు. అంతేగాని ఒక ప్రవక్త ప్రవచించాడంటే అతని స్వయం శక్తి వల్ల మాత్రం కాదు. అదే విధంగా తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దైవావేశం వల్ల కలిగినవి అంటాడు. లేఖనాలన్నీ కూడా దైవావేశం వల్ల కలిగినవే తప్పించి ఒక వ్యక్తి మనుషేత్వ వల్ల రాసినవి కాదు అంటాడు. కాబట్టి ప్రవక్తల గురించి చెప్తూ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇక్కడ ప్రవక్తల కంటే యేసుక్రీస్తు గొప్పవాడు, ప్రవక్తల కంటే యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పడానికి చెప్పాడు. అదే విధంగా ఆయన అన్నిటికీ వారసుడు, ఆయన అన్నిటికీ వారసుడు. రెండో అంశం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయన అన్నిటికీ వారసుడు. ఈ వారసత్వం ఎలాగంట, ఒక కుమారుడికి ఆస్తి రావాలంటే తండ్రి పేరున ఉన్న ఆస్తి కుమారుడికి విల్లు అంటాం కదా, వీలునామా రాస్తే తప్పించి రాదు. ఆ వీలునామా రాస్తేనే ఆ కుమారుడికి తండ్రి స్వార్జితం అనేది దక్కుతుంది. తండ్రి రాకపోయినా తాత సంపాదించిన ఆస్తి ఏమంటే మనడు దక్కుద్ది, అది వేరే సంగతి అనుకోండి. తండ్రి స్వార్జితం ఏమన్నా ఉన్నట్టయితే ఆ తండ్రి తప్పనిసరిగా కుమారుడికి రాయాలి. అందుకని చాలా మంది తండ్రులు అంటారు, నేను సంపాదించింది నీకే ఇవ్వాలని ఏమీ లేదు, నీ ప్రవర్తన సరిగ్గా ఉంటేనే, నీ నడవడి సరిగ్గా ఉంటేనే నేను ఇస్తాను, లేకపోతే ఎవరికైనా ఇచ్చేసుకుంటా, నేను ఎవరికైనా ఇచ్చుకునే స్వేచ్ఛ ఉంది, నా స్వార్జితం అంటారు. కానీ ఎక్కువగా ఎవరు చేయరనుకుండా పని. అంటే అది అవకాశం ఉంది తండ్రి ఇంకొకరికి ఇవ్వటానికి. కానీ ఇట్లాంటి వీలునామా కాదు. యేసుక్రీస్తుకి యెహోవా దేవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం అట్లాంటిది కాదు అని చెప్తున్నాడు పౌలు గారు. వారసుడు అనగానే మీరు ఏమనుకుంటారంటే, తండ్రి సంపాదించిన ఆస్తిలో తండ్రి ఇష్టాన్ని బట్టి వారసత్వాన్ని అనుభవించే హక్కును వారసత్వం అంటారు. నేను ఇల్లు కట్టాను, నువ్వు ఇందులో నీ భార్య బిడ్డలతో ఉండు అని తండ్రి చెప్తేనే ఆ వారసుడు అందులో ప్రవేశించడానికి ఉంటుంది. లేదు తండ్రి ఇష్టపూర్వకం ఇవ్వకపోతే డిమాండ్ చేసి తీసుకోవటానికి లేదు, ఎందుకంటే తండ్రి స్వార్థితం కాబట్టి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, అట్లాంటి వారసత్వం కాదు. ఈ సృష్టిని సృష్టించేటప్పుడే తండ్రి కుమారులు కలిసి సృష్టించారు. ఈ సృష్టిని సృష్టించేటప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు సృష్టిని సృష్టించినప్పుడు. ఇందులో ఒకళ్ళకు ఒకళ్ళు వీలునామా రాసుకోవటం కానీ, ఒకరికొకరు అధికార ప్రదానం చేసుకోవటం అనే సమస్య లేదు. త్రిత్వ దేవుడు అనే మాట చక్కగా వివరిస్తున్నాడు ఇక్కడైనా. కాబట్టి ఈ వారసత్వం అనేది ఎవరో ఇస్తే కాదు, ఆయన స్వయంగా కలిగి ఉన్నాడు అని చెప్తూ, వీలునామా ద్వారా వచ్చే వారసత్వం కాదు, నరావతారిగా రాకపూర్వమే ఆయన ఉన్నాడు అని చెప్తూ యోహాను సువార్త అంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, ముఖ్యమైన రిఫరెన్స్ మాత్రమే రాస్తాను వారసత్వం గురించి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం తర్వాత మీరు చూడండి, అక్కడ అంటాడు, తండ్రి లోకము పుట్టక మునిపే నీ యొద్ద మహిమలో ఏ మహిమలో ఉన్నానో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఎప్పుడు చేస్తాడు ఇది? ఇంటర్సెసరీ ప్రేయర్ అంటాం కదా, గొప్ప ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. శిలువ మరణం పొందే ముందు 17 అధ్యాయంలో చేసినటువంటి ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన యోహాను సువార్తలో. ఎందుకంటే ఒక కలవరం, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇంకా పని ఇంకా ఉంది, ఈ పని గురించి ఎవరికి అప్పచెప్పాలి, దేవుణ్ణి ఏం అడగాలి, ఒక కలవరపాటు. అప్పుడు ఏమంటున్నాడంటే, తండ్రి నేను నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏ మహిమ అయితే ఉందో ఇప్పుడు నన్ను మళ్ళీ ఆ మహిమతో నింపు. అదే కల్వరి మహిమ, అదే కల్వరి మహిమ, సిలువలో మహిమ అదే. నువ్వు ఆ మహిమతో నింపు. అందుకని పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు మగ్దలేనే మరియ దగ్గరికి వెళ్తే, నన్ను తాకకు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉంది, మహిమ పొందవలసి ఉందంటే
మహిమాన్వితుడే లేచాడు, కానీ ఆ తండ్రి అభిషేకం చేత మళ్ళీ ఆ మహిమ ఆయన పొందాలి, కాబట్టి నన్ను తాకొద్దని చెప్పంటాడు. అంటే దీంట్లో కూడా ఒక కాంట్రవర్సీ ఏంటంటే, ఆ సెంట్ అదే థామస్ ని, రా నా దగ్గరికి రా, నన్ను ముట్టుకొని నా గాయాల్లో వేలు పెట్టు చూడు అంటాడు. అక్కడ మగ్దలేని మరియాని ఎందుకు వద్దన్నాడు ఆయన? ఇక్కడ థామస్ ని ఎందుకు కావాలి అనుకున్నాడు అంటే, ఒక ఆ, ఆత్మను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేనప్పుడు దేనికైనా త్యాగానికి సిద్ధపడతాడు ఆయన. అక్కడ మగ్దలేని మరి ఆరాధించడానికి దగ్గరికి వస్తుంది కాబట్టి దాన్ని అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. ఏ మహిమ ఆడవాళ్ళు ముట్టుకుంటేనే పోద్దా, మగవాళ్ళు ముట్టుకుంటే పోదా? మగ్దలేని మరియని నివారించినటువంటి యేసుక్రీస్తు తోమాని దగ్గరకు వచ్చి ముట్టుకోమని ఎట్లా పిలిచాడు అని చెప్పంటారు. దానికి సమాధానం అంటే మనం అన్ని ఇంటర్ప్రిటేట్ చేయలేం, కానీ మీ ఆలోచనలు ఆలోచనలు వంటివి కాదు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. ఆకాశమునకు భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉందంటాడు యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో. కాబట్టి మనం పూర్తిగా వాటిని మనం అర్థం చేసుకోలేం. ఆయన అంటున్నాడు ఇక్కడ, నేను ఉంటాను కానీ ఆ మహిమ కనపరచు, ఎందుకంటే ఆ మహిమ కనపరిచినట్లయితే ఈ భూమి మీద నుంచి నేను ఇంకా నీ దగ్గరకు రాకముందే అనేక మంది నీ శిష్యులుగా రావటానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం మనుషులుగానే ఉన్నాను. ఆ మహిమతో నువ్వు నింపినప్పుడు, అంటే ఎప్పుడు నింపాడు ఆయన్ని? 5వ మాట తర్వాత ఆ మహిమతో ఆయన నింపటం అనేది జరిగింది. ఆ మహిమతో నింపబడినప్పుడు అనేక మంది నా వైపు చూస్తారు, నన్ను చూసిన వాళ్ళు నిన్ను చూసినట్టే, కాబట్టి ఆ మహిమతో నన్ను నింపు అంటాడు. అందుకని కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్టయితే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే, అంటే ఆయనకు ఉన్నటువంటి అధికారం ఎట్లాంటిది అనేది ఆయన చక్కగా అక్కడ వివరించడం అనేది జరిగింది. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందువైనను పరలోకమందువైనను, వాటన్నిటి మీద ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలను అని తండ్రి అభీష్టమైన చాలా క్లియర్ గా చెప్తాడు ఇక్కడ పౌలు గారు. ఏంటంటే, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా అది క్రీస్తుడు కాదు అంటానికి లేదు. ఆయన ఆది సంభూతుడు, ప్రతిదీ సృష్టించినప్పుడు ఆయన ఉన్నాడు, సర్వము ఆయనకు లోబర్చాడు తన తండ్రి, కాబట్టి ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంది. ఎవరైనా సరే తన దగ్గరికి రావాలంటే, అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అని చెప్పి అంటాం, లేకపోతే అంగీకారం అనేది ఉండదు. కాబట్టి అంటే ఎవరు దేవునితో తండ్రితో సంధి చేసుకోవాలన్నా కుమారుని ద్వారానే వెళ్ళాలి. అంటే కుమారునికి అంత సర్వాధికారం ఇచ్చాడు. ఎందుకు ఈ మాట పదే పదే పౌలు గారి పత్రికలో చెప్తున్నారంటే, వాళ్ళు క్రీస్తు వేరు, యెహోవా దేవుడుకున్న శక్తి వేరు, క్రీస్తుకున్న శక్తి వేరు అని ఒక రాంగ్ కాన్సెప్ట్ లో ఉన్నారు. రెండోది, క్రీస్తు దేవదూతలు ఒక్కటే అన్న కాన్సెప్ట్ లో ఉన్నారు. మూడోది, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18, 19 వచనాల్లో నా వంటి ప్రవక్తను పంపిస్తారన్నాడు దేవుడు అని చెప్పాను, మోషే చెప్పాడు. కాబట్టి ఈయన ద్వితీయోపదేశకాండంలో చెప్పినటువంటి, మోషేతో చెప్పినటువంటి ప్రవక్త మాత్రమే ఈయన అని చెప్పి వాళ్ళు తక్కువగా చూస్తున్నారు. అందుకని పౌలు గారి పత్రికలో ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పింది ఏంటంటే, ఈయన కుమారుడు, అన్నిటికీ వారసుడు, వారసత్వం అనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు, ఆయన హక్కు కలిగి ఉన్నాడు. రెండోది, సర్వం మీద ఆధిపత్యం తండ్రి ఆయనకి ఎప్పుడో ఇచ్చేశాడు. ఎవరైనా సరే సంధి చేసుకోవాలంటే ఆయన ద్వారా, త్రూ ద ప్రాపర్ ఛానల్ అంటాం కదా, ఆ ప్రాపర్ ఛానల్ అనేది యేసుక్రీస్తు మాత్రమే. మీరు దేవదూతుల ద్వారా వెళ్ళినా ఎవరి ద్వారా వెళ్ళినా పని జరగదని చెప్పినాడు. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, అన్నిటికీ ఆధారభూతుడు ఆయన అని చెప్పి చాలా స్పష్టంగా ఈ పత్రికలో ఆయన చెప్తూ ఉన్నాడు. అదే విధంగా మూడో అంశానికి వస్తే, దేవుని మహిమ తేజస్సు. ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తాం కదా, 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్వంనై ఉండి,
అంటే దేవుల్లో ఉన్న తేజస్ అంతా కూడా, ఆ సమీపింపరాని తేజస్ అంతా కూడా క్రీస్తు కలిగి ఉన్నాడు. అయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చివరి వరకు మనం చూస్తే అక్కడ ఏముంటదంటే, తనను తాను రిక్తులుగా చేసుకుని దాసుని రూపం దాల్చి వచ్చంటే ఆ మహిమను విడిచిపెట్టి నరావతారికైనా రావటం అనేది జరిగింది. ఈ లోకంలో ఉన్నంత సేపు కూడా ఆ మహిమ పరలోక రాజ్యంలో ఆయన విడిచిపెట్టి అనేది రావటం అనేది జరిగింది. ఇక్కడ పూర్తి మానవుడిగా ఆయన బ్రతకడం జరిగింది. అందుకనే కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు అంటారు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఇమిడి ఉంది. మానవుడిగా పుట్టినప్పటికీ చాలా మంది అంటారు, చూడు వీడు దేవుడు మనిషి కాదురా అంటారు. అంటే దేవుడి లక్షణాలు ఎవరికన్నా మనిషిలో ఉంటే మనం అంటాం కదా, అట్లాంటిది దేవుడే ఆయన, ఆయనే దేవుడు, ఇద్దరికి కూడా వ్యత్యాసం అనేది లేదు అని చెప్తున్నాడు. మహిమ యొక్క తేజస్సు, అదే విధంగా ఆయన వెలుగై ఉండెను. ఇది మనందరికీ తెలిసింది, నేను లోకమునకి వెలుగు అని చెప్పి ఆయన ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. అదే విధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ వచనంలో యోహాను గారు చెప్తున్నాడు, ఆయన ద్వారా విని చెప్పినది లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు అని చెప్పి ఆయన మాతో చెప్పాడు. అదే మీకు చెప్తున్నాం, మేము స్వయంగా విన్నాం ఆయన ద్వారా. ఆయన వెలుగును మేము చూడటమే కాకుండా ఆయన చెప్పింది ఐఎమ్ ద లైట్ అని చెప్పి ఆయన చెప్పిన మాటనే మీకు చెప్తున్నాం. అదేవిధంగా లూకాసు వార్త 1వ అధ్యాయం 78-79 చూస్తే ఆ జకర్యా వ్రాసినటువంటి కీర్తనలు మనం గమనించినప్పుడు, చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుని వారికి అరుణోదయపు వెలుగు ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్నటువంటి దీపం లేని ప్రాంతాల్లోనూ కటిక చీకటిలో కూర్చున్న వారని కాదు, ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నవారి హృదయాలు వెలిగించడానికి ఆయన వస్తున్నాడు. ఓ శిశువా, నువ్వు ఆయనకి మార్గం సరళం చేసేవాడుగా నువ్వు ఉండని చెప్పి యోహాన్ గారికి తన తండ్రి అయిన జకర్యా చెప్పిన మాటను మనం చూస్తాం. అదే విధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 5వ వచనం కూడా మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏంటి, ఆ దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. సువార్త గురించి ఎంత క్లారిటీ ఇచ్చాడంటే పౌలు గారు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను బయలుపరిచేటటువంటిది సువార్త. అంటే మనం ఎవరికైనా సువార్త వివరిస్తున్నాము అంటే ఆ మహిమా స్వరూపిని వారి కళ్ళ ముందు మనం ఉంచుతున్నాము. సువార్త మనం బాగా వివరించగలిగినట్లయితే ఆ మహిమా స్వరూపి అయినటువంటి తండ్రిని, కుమారుని మనం ఆయన ముందు ఉంచుతున్నాం. కాబట్టి ఆ తర్వాత కంటిన్యూషన్ లో చూస్తే అక్కడ ఆయన అంటాడు పౌలు గారు, మేము సువార్త అందరికీ ప్రకటిస్తున్నాము, మా హృదయాలు వెలిగింపబడినాయి ఆ సువార్త ద్వారా, మేము ఇతరుల హృదయాలు వెలిగించాలని చెప్పి సువార్త ప్రకటిస్తున్నాం. కానీ ఈ లోక సంబంధమైన యుగ దేవత వారి మనోనేత్రములకు గురుడితనం కలుగు చేయటం వల్ల ఆ సువార్త అందవలసిన రీతిలో అందట్లేదు, పొందవలసిన రక్షణ వారికి దూరం అవుతుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఆయన చెప్తున్నటువంటి మాట, ఆకాశ మండలంలో నిర్వహణలో ఆయన మనం కొలసీలు రాసిన పత్రిక తర్వాత మీరు ఆ 1వ అధ్యాయం చివరి వరకు చూస్తే సమస్తమును ఆయన మహత్తు గల మాటల చేత నిర్వహించాడు. మహత్తు గల మాటలంటే ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే కలుగును గాక అనగానే కలిగిందంటే ఆ మాటలో అంత మహత్వ, ఆ శక్తి ఉంది. దావీదు కీర్తనలు అంటాడు, ఆయన స్వరం వినగానే లెబనోను పర్వతం మీద లేళ్లు కూడా పరిగెత్తుతాయి, దేవదారు వృక్షాలు పడిపోతాయి అని చెప్పి ఆయన స్వరానికి ఉన్నటువంటి శక్తిని దావీదు మహారాజు కీర్తన వివరించడం జరిగింది. ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నారు, ఆయన మహత్తు గల మాట చేత ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. నక్షత్రాన్ని ఆ దారిలో అక్కడ ఆ కక్షలో ఉండాలని, సూర్యుడు ఎక్కడ ఉండాలో సూర్యుడిని నిర్దేశించాడు, చంద్రుడు ఎక్కడ ఉండాలో చంద్రుడికి నిర్దేశించి, అడ్మినిస్ట్రేషన్ అంటే మామూలు అడ్మినిస్ట్రేషన్ కాదు, రాత్రి పగలు సంవత్సరాలు కాలాలు ఇవన్నీ కూడా వేటికవి జరుగుతున్నాయి. అంటే అసలు మనకు తలుచుకుంటే, అందుకనే కీర్తనకారుడు అంటాడు 19వ సంకీర్తనలో, పగటికి పగలు రాత్రికి రాత్రి బోధిస్తుంది, ఆకాశ నక్షత్రములు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది ఆయన ఆదేశించిన రీతి అని. అదేవిధంగా రోమిలి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చివరి వచనాల్లో పౌలు గారు అంటాడు, ఆయన చేసిన సృష్టిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు.
ఆ సృష్టిని సరిగ్గా పరిశీలించక ఆయన లేడనేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ సృష్టిని పరిశీలించినప్పుడు ఎంత గొప్ప మహాశక్తి గల దేవుడు ఈయనని చెప్పి మనం ఒప్పుకుంటాము. పౌలు గారు ఎంత ప్రయాసపడుతున్నారంటే యూదులకి ఈ మాట చెప్పడానికి. ఆయన వారసుడు. ఎట్లాంటి వారసుడు అంటే ఆయన ఒకరిచ్చే వారసత్వం తీసుకోవటం కాదు, హక్కు కలిగినటువంటి వారసుడు. అదే విధంగా ప్రవక్తల కంటే గొప్పవాడు. మూడో పాయింట్కి వచ్చాడు. ఇక్కడేమో తేజో సంబంధమైన మహిమ కలిగిన వాడు, దేవుని యొక్క తత్వంతో కూడినటువంటి మూర్తిమత్వము. వీడిదంతా కూడా నాన్ ఫిలాసఫీరా. చదువుకున్న వాళ్ళైతే ఏమంటారంటే వీడిదంతా చేష్టలేడు బుద్ధి, వీడి మనసు అంతా కూడా నానేరా అని చెప్పి అంటారు. తత్వం యొక్క మూర్తిమత్వము అంటే పర్సనాలిటీ అంటే మన అందరికి అక్కడ అంతా ఎడ్యుకేటెడే కాబట్టి పర్సనాలిటీ గురించి నేను వివరించక్కల. తెలియని వాళ్ళు అయితే పర్సనాలిటీ అనగానే శరీర సౌష్ఠవం అనుకుంటారు. మనందరికీ తెలుసు పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం, మూర్తిమత్వం. ఆ మూర్తిమత్వం అంతా కూడా యేసుక్రీస్తు మూర్తిమత్వంతో ఎవరిదో కాదు బాబు, అదంతా కూడా తండ్రిదే అని పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి? ఆయన ఇంకా సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి ప్రజలందరికీ, ఆనాటి యూదులకు మాత్రమే కాదు మనకు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజులో ఆ సాక్షులు ఈ సాక్షులు అని బయలుదేరారు కదా, వాళ్ళకు కూడా తెలిసేలాగా పౌలు గారి మాటలు మనం చెప్పొచ్చు. ఆ తండ్రి యొక్క తత్వము మూర్తిమత్వము. ఆ మూర్తిమత్వం ఏంటి అంటే నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నిన్ను చూడాలని నాకు ఉంది అని చెప్పి మోషే అన్నప్పుడు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు గాని నేను నీ ముందు నుంచి వెళ్తాన బండ సందులను చూడమని ఆయన నామం ప్రకటించాడు. ఆయన నామంలో ఏముంది? దయ, కనికరము, దీర్ఘశాంతము, అత్యంత కృపా సమృద్ధి. ఈ 5 లక్షణాలు దేవుడికి ఉన్న లక్షణాలు. యెహోవా దేవుడు ఏం చెప్పాడు? నిన్ను చూస్తానంటే నన్నేం చూస్తావు గాని నా నామం ప్రకటిస్తున్నాను విను అన్నాడు. అందుకనే యేసు నామంలో ప్రార్థిస్తూ ఉంటాను కదా. ఆ నామం అన్నప్పుడల్లా 5 గుర్తురావాలి మనకి. ఆ నామంలో దయ, కనికరము, దీర్ఘశాంతము, అత్యంత కృపా సమృద్ధి నా నామంలో ఉంది అని చెప్పు. అవన్నీ కూడా యెహోవా దేవుడికి ఉన్న లక్షణాలు అన్నీ కూడా యేసుక్రీస్తుకు ఉన్నాయి అని చెప్పి పౌలు గారు నొక్కి ఒక్కడి నుంచి ఇక్కడ చెప్తూ ఉన్నారు. నిజంగా ఇది ఈ స్టడీ చేస్తున్నంత సేపు కూడా యూదుల పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉంది. ఒక్క యూదుల పట్లే కాదు, రక్షణకు దూరంగా ఉన్న వారిని సమీపస్తులు చేయటానికి పౌలు గారు ఎంత శ్రమ పడ్డారు అనేది ఇక్కడ మనం చూసినట్టయితే అర్థమవుద్ది. అదే విధంగా ఆయన అంటాడు, సూర్యుని వెలుగులో సూర్యుని చూస్తాం మనం. సూర్యుని వెలుగులో మనం సూర్యుని చూస్తాం. అదే విధంగా దేవుని వెలుగులో దేవుని చూస్తాం. అంటే సమీపింపరాని తేజస్సు అయినప్పటికీ, ఆయన వెలుగై ఉన్నప్పటికీ, మన హృదయాలు ఆయన వెలుగుతో వెలిగింపబడినప్పుడు, మన హృదయాల్లో ఆయన వెలుగు ఉన్నప్పుడు, మన హృదయాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంధకారం తొలగించబడినప్పుడు ఆయన్ని మనం చూస్తాము. ఆయన మనం చూడాలి అంటే ఆయన వెలుగులో మాత్రమే ఆయన మనం చూడగలము. ఆయన వెలుగులో మాత్రమే ఆయన మనం చూడగలము. ఇది చాలా చక్కగా వివరించి చెప్పారు పౌలు గారు. ఏంటంటే యూదులకి అక్కడ ఉన్న వారందరికీ కూడా అర్థమయ్యే రీతిలో, నువ్వు సూర్యుని కాంతిలో సూర్యుని ఎట్లాగైతే చూస్తున్నావో అదే విధంగా దేవుని వెలుగులో దేవుని నువ్వు చూడగలవు. నేను దేవుని చూడాలి అంటే నీకు కనపడ్డ దేవుడు, ఆ దేవుని వెలుగు నీలోకి రావాలి అంటే నువ్వు అజ్ఞానుసారంగా ఉంటూ రూపాంతరం చెందిన మనసు కలిగిన వాడవై దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వాడే దేవుని చూడాలనుకున్నప్పుడు ఆ రూపాంతర అనుభవం నీకు లభిస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు చూడగలవు. ఏ రకమైన డౌట్ లేదు. ఆయన తేజోమండల నివాసి, మా సమీపింపరాని తేజస్సు కలిగిన వాడైనా, అన్ని రైటే. కానీ నువ్వెందుకు చూడలేకపోతున్నావు, నేనెందుకు చూడలేకపోతున్నానంటే ఆ వెలుగును భరించే వెలుగు మనలో ఉండాలి. ఆయన ఏదో మనకు భరించి వెలుగు ఇవ్వనటువంటి వాడు కాదు. ఆయన ఆ వెలుగు ఇచ్చి ఆయన ప్రత్యక్షపరచుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పౌలు గారు చెప్తూ ఉన్నారు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి తేజోమయుడైన మామూలు వ్యక్తి కాదు. దేవునికి ఏ రకమైనటువంటి తేజస్సు ఉందో, ఏ రకమైనటువంటి మూర్తిమత్వం ఉందో, ఆయన ఫిలాసఫీ ఏంటో, తండ్రి ఫిలాసఫీ ఏంటో, తండ్రి పర్సనాలిటీ ఏంటో, తండ్రి తేజస్సు ఏంటో, తండ్రి మహిమ ఏంటో అన్నీ కూడా యేసుక్రీస్తులో సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఓ యూదులారా, మేము తండ్రిని యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇతను మేము యాక్సెప్ట్ చేయము. యోహాను సువార్త 7వ అధ్యాయంలో వాళ్ళు అంటారు, అక్కడ 28వ వచనంలో వాళ్ళు అంటారు, ఇతను ఎవరు ఇక్కడ ప్రసంగిస్తున్నాడు, ఇతను క్రీస్తా, ఇతను ఎక్కడ వాడో మాకు తెలుసు కానీ ఇతడు అభిషిక్తుడు అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? అభిషిక్తుడు అనేవాడు వేరే రకంగా వస్తాడు కదా, సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి కదా ఆయన వచ్చినప్పుడు.
ఈయన అభిషిక్తుడు ఏంటి? ఈయన మేము అంగీకరించమంటారు. అదే విధంగా యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ గుడ్డివాడు కన్నులు తెరవబడిన తర్వాత పదే పదే నీకెవరు చేశారు, ఏం చేశారు అని అడిగినప్పుడు అతను అంటాడు, ఇదిగో ఒక వ్యక్తి నాకు కళ్ళు తెరిచాడని చెప్పాను. ఎందుకు పదే పదే అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కాదలుచుకున్నారా అని అడుగుతాడు ఆయన. అడిగితే వెంటనే వాళ్ళు ఏమంటారంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మతుండి మాట్లాడుతున్నావా లేదా? నువ్వే ఆయన శిష్యుడివి, మేము మోసే శిష్యులము. మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం కానీ ఆయన శిష్యర్కం, యేసుక్రీస్తు శిష్యర్కం అనేది మేము ఎప్పుడు చెయ్యము అంటారు. అప్పుడు ఆయన ఎవరో మీకు తెలియకపోవడం ఇది చాలా ఆశ్చర్యంగా ఉందంటాడు ఆ గుడ్డివాడు. అంటే మీరు నిత్యము దేవాలయంలో ఉంటున్నారు, దేవుని వాక్యం చెప్తున్నారు, ప్రజలకి ధర్మశాస్త్రం బోధిస్తూ ఉన్నారు, ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, లేఖనాలు చెప్తూ ఉన్నారు, మీకు మెస్సేజ్ గురించి తెలియకపోవటం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆయనే మెస్సేజ్ అని చెప్పే ధైర్యం లేక అతనికి మీకు తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం కూడా అంటాం కదా, నాకు తెలియదని ఎవరంటే, ఏంటి నా దగ్గర జోక్ చేస్తున్నావా, నీకు తెలియకపోవటం ఏంటి, నీకు తెలియకుండా ఎలా ఉంటది, నీకంటే నేను పెద్ద తెలివైన దాన్ని కాదు, నీకంటే నేను పెద్ద తెలివైన వాడిని కాదు, నీకు తెలిసే తెలియట్లేదని చెప్తున్నావు అనమాట అంటారు కదా. అలాగా గుడ్డివాడు ఏమంటున్నాడంటే, మీకు తెలియకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరము. ఎందుకంటే ప్రజలకు బోధించే వాళ్ళు మీరు, ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంది, లేఖనాలు మీ దగ్గర ఉన్నాయి, ప్రవక్తల ప్రవచనాలు మీ దగ్గర ఉన్నాయి, అన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు నిజమే కదా, వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. మరి హేరోదు కమాన్ ఎక్కడ పుడతాడు, ఆ యూదులకు రాజు ఎక్కడ పుడతాడు అనగానే అప్పుడు గబగబా తీసుకొచ్చి చూపించారు, బెత్లెహేమే ఎఫ్రాతులో పుడతాడని. వాళ్ళకి తెలుసు, తెలిసిన విషయాన్ని చెప్పలేదు. ఎందుకంటే ఏ రోజు వాళ్ళకి ఏదైనా శిక్ష విధించవచ్చు, అయ్యా నువ్వే రాజువి, ఎప్పటికీ నువ్వే రాజు అంటే వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతాయి. అట్లాంటి జనం ఎక్కువగా ఉన్నారు. అందుకనే సత్యవాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు మాత్రమే మన మనసులో మార్పు అనేది వస్తుందని చెప్పి పౌలు గారు అనేక సార్లు అనేది చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక 4వ పాయింట్కి వచ్చేటప్పటికి, ప్రవక్తల కంటే దేవదూతుల కంటే ఘనుడు ఎవరు కూడా నేను దేవుని కుమారుని అని చెప్పుకోవటానికి వీల్లేదంటాడు పౌలు గారు. ఎందుకంటే ఎప్పుడో మీ అందరికీ దావీదంటే చాలా ఇష్టం కదా. మరి క్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాలు 1000 సంవత్సరాల పూర్వమే దావీదు రాసిన కీర్తనలో ఏమంటాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు దావీదుతో దేవుడు. అదే విధంగా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో నిత్యము నీ సింహాసనం మీద కూర్చుండే సంతానాన్ని నీకు అనుగ్రహిస్తాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రిని అయి ఉంటానని చెప్పాడు కదా. ఎవరి గురించి చెప్పాడు? సొలొమోనుతో మొదలు పెట్టాడు, కానీ అక్కడ ఎవరి గురించి చెప్పాడు అంటే నిత్యము శాశ్వతమైన రాజు ఎవరు, సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద కూర్చుండే రాజు ఎవరు అని చెప్పి దావీదుకు వెల్లడి చేశాడు. అందుకని 110వ సంకీర్తన నా ప్రభు అని చెప్పి సంబోధించడం జరిగింది. కాబట్టి పౌలు గారు ఇక్కడ అంటున్నారు, ఆయన అద్వితీయ కుమారుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడని చాలా కరెక్ట్ గా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పడం జరిగింది కదా. యోహాను గారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు రొమ్మను ఆనుకుని ఉండే శిష్యుడు. కాబట్టి ఎవ్వరు కూడా నేను ఆయన కుమారుడు అని చెప్పుకోవడానికి ఏ దేవదూతకి అధికారం లేదు. ఆయన దేవదూతుల కంటే కూడా ఉన్నత స్థానంలో ఉన్నాడు. రాబోయే అధ్యాయంలో మనం దాన్ని ధ్యానించుకుంటాం. ఈ అధ్యాయంలో ఆయన చెప్పింది ఏంటంటే, ప్రవక్తల కంటే గొప్పవాడు, ఆయన వారసుడు. అదే విధంగా ఆయన తేజో మహిమ సమీపింపరాని తేజో మహిమలో ఉన్నప్పటికీ ఆయన వెలుగును తీసుకుని ఎవరైతే ఉంటారంటే వారిలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని ఆయనతో సహవాసం చేసి ఎవరైతే మధ్యాహ్నపు ఎండ వలె నువ్వు ప్రకాశిస్తావని చెప్పి యెషయా గ్రంథంలో ఎట్లాగైతే నువ్వు ఉపవాసం చేసేటప్పుడు నేను చెప్పిన ఆజ్ఞలన్నీ నువ్వు అనుసరించినట్టయితే నీ నీతి మధ్యాహ్నపు ఎండ వలె తేజరిల్లుతుందని అక్కడ చెప్పడం జరిగింది కదా. అంటే ఉపవాసం అంటే దేవుడితో సహవాసం ఎప్పుడైనా చేయొచ్చు, పలానా టైం అని లేదు. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసి ప్రభు నాలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి, అదే కదా తరతరాల నుంచి మరి ఎంతో మంది చేస్తున్న ప్రార్థన, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని చేసే ప్రార్థనలో ముఖ్యంగా నాలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారం, తమసోమ జ్యోతిర్గమయ, నాలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి నన్ను వెలుగుతో నింపు అని చెప్పి ప్రార్థిస్తున్నారే తప్పించి ఆ వెలుగు ఇచ్చేవారు ఎవరని తెలియక ఇంకా వెంపర్లాడుతూనే ఉన్నారు, ఇంకా వెతుకుతూనే ఉన్నారు. మనకు ఆ సమస్య లేదు. ఆ వెలుగైన దేవుడు వెలుగులోనే మనం ఉన్నాం కాబట్టి పౌలు గారు ఆ వెలుగుకు దూరంగా ఉండి నశించిపోతున్నటువంటి యూదులకు మాత్రమే కాదు, ఎంతో మందికి పనికొచ్చేటట్టుగా ఈ పత్రిక రాయటం అనేది జరిగింది. హెబ్రీలు రాసిన పత్రిక ఒక్కొక్క అధ్యాయంలో కూడా క్రీస్తు ఎవరికంటే గొప్పవాడు,
దేవదూతల కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు అని కంపారిజన్ చేసి చెప్తాడు. ఎందుకంటే ఆ యూదులు ఎవరెవరినైతే క్రీస్తు కంటే ఎక్కువగా భావిస్తూ ఉన్నారో వారందరికంటే క్రీస్తు గొప్పవాడయ్యా, మీరు క్రీస్తుని ఆశ్రయించండి, రక్షణ పొందండి అని చెప్పి వారిని హెచ్చరిస్తూ వాళ్ళ రక్షణ మార్గంలో తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడి ఈ పత్రికను రాయటం అనేది జరిగింది. ఆయన పేరును కూడా ఎస్టాబ్లిష్ చేసుకోకుండా, ఆయన ఎక్స్పోజ్ చేసుకోకుండా, కేవలము ప్రేమ అంటే ఇదే కదా, ప్రేమ అన్ని దోషాలను కప్పుతుంది. యూదులు పౌలు గారిని చంపేయాలని చూశారు, అయినప్పటికీ కూడా పౌలు గారు ఏం కోరుకుంటున్నాడు, వాళ్ళు రక్షింపబడాలని. మనం కూడా అనేక సంఘటనలు ఎదుర్కొంటున్నాం. ఈ న్యూ ఇయర్స్ డే తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఎన్ని అవమానాలు ఎన్ని హింసలు మనకు ఎదురైనా కూడా రక్షణ సువార్త ప్రకటిద్దాం. ఆ రక్షణ సువార్త ప్రకటించేటప్పుడు ఏ రకమైన అవమానాలు కానీ మనోవ్యాకులత కానీ మరి ఏదైనా నష్టం కానీ కలిగిన దేవుని నిమిత్తం హింసింపబడే ధన్యత మనం పొందుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు, ఇంతవరకు ధ్యానించిన వాక్యం నూరంతలుగా దీవింపబడే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.